హలో అందరికీ, నేను జయంతి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఇవాళ మనం చక్కెరపార చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా గుల్లగా క్రంచీగా వస్తాయండి. ఇలా చేశారంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే విధానంలో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా నేను మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల వరకు మైదా తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, 2 కలిపైనా తీసుకోవచ్చు. 3 కప్పుల పిండికి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు బాంబే రవ్వ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసిన గీని కానీ అలాగే డాల్డాని కానీ వేడి చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం డాల్డా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే గీ అయినా పర్లేదు. కొంచెం వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని అంతా ప్రెస్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. పిండినంతా ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం వేసుకుంటూ ఈ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు బాగా కలపాలి. మనం ఇలా పిండిని తీస్తే లేయర్లుగా ఉండాలండి. అప్పుడే మనకి చక్కెరపార అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా తిక్కోవాలండి. అంతా స్ప్రెడ్ చేసుకుంటూ 1/2 ఇంచ్ మందం ఉన్న వరకు తిక్కోవాలి. ఇట్లా 2-3 టైమ్స్ ఇలా చేసి మనం తిక్కుంటే చక్కెరపార అన్నది షేప్ బాగా వస్తుంది, గుల్లగా. ఇప్పుడు వీటిని మనం ఎడ్జెస్ కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి వీటిని యాడ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, కలర్ టర్న్ అయింది. ఈ టైంలో మనం తీసేయొచ్చండి. అలాగే మిగిలినవన్నీ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చక్కెరపార మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.